అమ్మ యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, ఎందుకు వచ్చావమ్మ అంటే సీసాకి ప్రార్థన చేయించుకుని బాదామనే. సీసాక ఎందుకు వచ్చావు మీడికంటే సీసాకి ప్రార్థన చేయి, నేను పోవాలా. ఆమె ఇక్కడికి వచ్చింది ఎందుకంటే సీసాకి ప్రార్థన చేయి, ఆమెకు కాదు సీసాకి కొబ్బరి నూనె ప్యాకెట్కి ప్రార్థన చేయయ్యా వెళ్ళాలా. వచ్చింది ఎందుకమ్మా నువ్వు ఇంత కష్టపడి వచ్చావు కదా చీకట్లో అంటే దీనికి ప్రార్థన చేసుకొని పోదామని. ఏది మన వాళ్ళు అలవాటు చేసి పెట్టారు బాగా కొబ్బరి నూనె ప్రార్థన అలవాటు చేసి పెట్టారు. నేను ఒకసారి ఒక ఆమెకి బాగలేదంటే వాళ్ళ అబ్బాయి వచ్చాడు, అన్నయ్య వచ్చి ప్రార్థన చేయాలన్నా. నేను ఇప్పుడు రాలేను బాబు, అర్జెంట్కి వెళ్తున్నాను. నూనె ప్రార్థన చేసి నూనె సీసా ఇచ్చాడు, ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. ఇక తీసుకెళ్ళి రాసుకున్నట్టుంది. ఎప్పుడో బాగైంది, మొత్తం బాగైంది. ఇక ఈ సీసా తీసుకొని పోయి మేగ్గొట్టి నట్టింట తగిలిచ్చింది. పొద్దున్న లేచిన వెంటనే సీసాకి దండం పెట్టుకోవటం. భార్యాభర్తల మధ్యలో కీసులాట వచ్చిందనుకో, ఏమండి ఇక్కడ కాదు బయటికి బా, ఇక్కడ వద్దు, సీసా ఉంది ఇక్కడ బయటికి బా అని బయటికి పోయి కీసులాడుకొని గొడవలు చేసుకొని మళ్ళీ వచ్చేస్తాయి లోపల. అది మాత్రం ఎన్నేరు, సీసాని ఎన్నేరు. ఒకవేళ పిల్లలు రాత్రులు పడుకునేటప్పుడు కాళ్ళు ఇటు పెడితే సీసా ఇటు పెట్టి కాళ్ళు సీసా కాళ్ళు ఇటు పెడతా అంటే ఆ సీసాను దేవుడు చేసింది ఎవరు తెలుసా? యేసన్న. నేను చేసిన పొరపాటు అది. సీసాకు ప్రార్థన చేసేసింది పెద్ద పొరపాటు అయిపోయింది. చూడండి విగ్రహాలు ఎన్ని రకాలుగా మారుతున్నాయో. అసలు దర్శనం పోయింది, సీసా దర్శనం వచ్చింది, కొబ్బరి నూనె దర్శనం వచ్చింది. సీసా ప్రార్థన చేయించుకుని అయ్యా నోట్లో పోసుకోమంటే కట్లో పోసుకోమంటావా, ముక్కలో పోసుకోమన్నా. మరి ఏం చేయలేదు, ఏం చెప్పను, తలకాయ నొప్పిగా ఉంటుంది నాకు ఇది. సీసా ఎన్ని బొట్లు తాగాలయ్యా అయ్యా, నీ చేత నువ్వే పోయి నోట్లో చెవులో పోయయ్యా. ఇక నాకు ఇదే పని, వేరే పని లేదు నాకు. అసలు మీరు ఎందుకు వచ్చారా బాబు అంటే సీసా ప్రార్థన